హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు క్లారిటీ లాడర్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ వెక్టార్ క్యాలిక్యులస్ యొక్క కంప్లీట్ సిలబస్, అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఎండ్ ఎగ్జామ్స్లో మీకు రెగ్యులర్గా అడుగుతారో వాటి గురించి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ఫస్ట్ యూనిట్ 1, డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ అండ్ ఫస్ట్ డిగ్రీ. ఈ యూనిట్లో మీకు ఎక్కువగా లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్స్, ఈ టూ టాపిక్స్ మీద మీకు రెగ్యులర్గా డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ బెర్నౌల్లీస్ ఈక్వేషన్స్, ఈ టూ టాపిక్స్ మీద మీకు రెగ్యులర్గా క్వశ్చన్స్ అనేవి ఎండ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్ అండ్ ఈక్వేషన్స్ రెడ్యూసబుల్ టు ఎగ్జాక్ట్ ఫామ్. ఇది కూడా మీకు ఫ్రీక్వెంట్గా అనేది ఎగ్జామ్స్లో అడుగుతుంటారు. నెక్స్ట్ వచ్చేసి న్యూటన్స్ లా ఆఫ్ కూలింగ్ అండ్ లా ఆఫ్ న్యాచురల్ గ్రోత్ అండ్ డికే. ఈ యూనిట్లో మీకు వీటి మీద సమ్టైమ్స్ మీకు అప్లికేషన్స్ అనేవి అడుగుతూ ఉంటారు. వీటిలో మీరు మెయిన్గా చూసుకోవాల్సింది ఏంటి అంటే కనుక లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్, బెర్నౌల్లీస్ ఈక్వేషన్స్ అండ్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్స్. ఈ యూనిట్ నుండి మీకు ఎక్కువగా ఎగ్జామ్స్కి వచ్చేవి ఏంటంటే కనుక ఈ త్రీ టాపిక్స్ మీదనే మీకు ఎక్కువగా అనేవి అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ వచ్చేసి మీకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ యొక్క స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే కనుక dy/dx + py = q. ఈ ఫామ్లో మీకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది స్టాండర్డ్ ఫామ్లో ఉంటుంది. మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే కనుక ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ ఎలా సాల్వ్ చేస్తారు అంటే కనుక బై యూజింగ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్. ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ అనేది యూజ్ చేసి మీరు ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది కనుక్కుంటారు. ఈ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ ఎలా ఉంటుంది అంటే కనుక IF = e⁻∫p dx. ఈ ఫామ్లో మీకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది కనుక్కుంటారు. నెక్స్ట్ వచ్చేసి మీకు ఏంటంటే కనుక బెర్నౌల్లీస్ ఈక్వేషన్. ఈ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ ఏంటి అంటే కనుక మీకు ఈ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే కనుక dy/dx + py = q × y⁻n. మీకు లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అనేది dy/dx + py = q. ఇక్కడ y వరకే ఉంటే కనుక మీకు అది లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్. ఒకవేళ మీకు ఇంటూ y⁻n కనుక ఉంటే కనుక ఇది మీకు బెర్నౌల్లీస్ ఈక్వేషన్. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే కనుక ఈ y⁻n అనేది ఇవతలకి అంటే ఈ LHS పార్ట్కి తీసుకొచ్చి మీరైతే మల్టిప్లై చేస్తారు. దాంతో మీకు డివైడెడ్ బై చేస్తారు. దాంతో మీకు ఏమవుతుంది అంటే కనుక లీనియర్ ఈక్వేషన్లోకి కన్వర్ట్ అవుతుంది. అప్పుడు మీరు ఏం చేస్తారంటే కనుక బై యూజింగ్ ఇంటిగ్రేటింగ్ ఫ్యాక్టర్ మీరు ఏం చేస్తారంటే కనుక ఈ బెర్నౌల్లీస్ ఈక్వేషన్ అనేది సాల్వ్ చేస్తారు. నెక్స్ట్ ఎగ్జాక్ట్ ఈక్వేషన్. ఈ ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అనేది మీకు ఏ ఫామ్లో ఉంటుంది అంటే కనుక mdx + ndy = 0. ఈ ఫామ్లో మీకు ఎగ్జాక్ట్ ఈక్వేషన్ అనేది ఉంటుంది. మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే కనుక ఇది ఎగ్జాక్టా కాదా అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. అది ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే కనుక బై యూజింగ్ ఎగ్జాక్ట్ కండిషన్. ఎగ్జాక్ట్ కండిషన్ ఎలా ఉంటుంది అంటే కనుక dm/∂m/∂y = ∂n/∂x. ఈ ఫామ్లో మీకు ఎగ్జాక్ట్ కండిషన్ అనేది మీరు చెక్ చేస్తారు అది ఎగ్జాక్టా కాదా అనేసి. నెక్స్ట్ వచ్చేసి మీకు యూనిట్ 2, లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్. ఈ యూనిట్లో మీకు ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చేసి కాంప్లిమెంటరీ ఫంక్షన్ అండ్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్. వీటి మీద మీకు కంబైన్గా అంటే కాంప్లిమెంటరీ ఫంక్షన్ ప్లస్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్. వీటి మీద మీకు జనరల్ సొల్యూషన్ అనేది ఎక్కువగా అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ మెథడ్ ఆఫ్ వేరియేషన్. ఈ యూనిట్లో ఈ మెథడ్ ఆఫ్ వేరియేషన్ టాపిక్ కూడా మీకు చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి LCR సర్క్యూట్ అండ్ సింపుల్ హార్మోనిక్ మోషన్. ఈ LCR సర్క్యూట్ అండ్ సింపుల్ హార్మోనిక్ మోషన్ మీద మీకు వాళ్ళు అనేది అప్లికేషన్స్ అనేది అడిగేదానికి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మేము ఏం చూద్దామంటే కనుక కాంప్లిమెంటరీ ఫంక్షన్ అండ్ పర్టిక్యులర్ ఇంటిగ్రల్ యొక్క ఫార్ములాస్ అనేవి చూద్దాము. ఇక్కడ వచ్చేసి మీకు ఈ లీనియర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ ఆఫ్ హయ్యర్ ఆర్డర్లో స్టాండర్డ్ ఫామ్ ఎలా ఉంటుంది అంటే కనుక a dy/dx²
ప్లస్ బి డివై బై డిఎక్స్ ప్లస్ సివై ఈక్వల్ టు ఎక్స్. సో ఈ ఫామ్లో మీకు స్టాండర్డ్ ఫామ్ అనేది ఉంటుంది. సో మీరు ఇక్కడ ఏం చేస్తారు అంటే కనుక ఈ కాంప్లిమెంటరీ ఫంక్షన్ అనేది సాల్వ్ చేస్తారు. అది కూడా ఎలా సాల్వ్ చేస్తారంటే కనుక ఇందులో మీకు రూట్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మీకు 3 రూట్స్ అనేవి కనుక్కుంటారు. సో అవి ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు అంటే కనుక బై యూజింగ్ ది ఫార్ములా. సో ఇక్కడ వచ్చేసి ఆ 3 రూట్స్ వచ్చేసి ఏంటి అంటే కనుక రియల్ అండ్ డిస్టింక్ట్. సో ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వన్ వచ్చేసి రియల్ అండ్ డిస్టింక్ట్. సో ఇందులో ఏం చేస్తారు అంటే కనుక మీరు బై యూజింగ్ సిఎఫ్ ఫార్ములా C1 e పవర్ m1x ప్లస్ C2 e పవర్ m2x. సో ఈ ఫార్ములాను యూజ్ చేసి మీరు రియల్ అండ్ డిస్టింక్ట్ యొక్క రూట్స్ అనేవి కనుక్కుంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఈక్వల్ రూట్స్. సో ఈ ఈక్వల్ రూట్స్ అనేవి ఎలా కనుక్కుంటారు అంటే కనుక C1 ప్లస్ C2x ఆఫ్ e పవర్ mx. సో ఈ ఫార్ములాను యూజ్ చేసి అయితే కనుక మీరు ఈక్వల్ రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ కాంప్లెక్స్. సో ఇక్కడ కాంప్లెక్స్ రూట్స్ అనేవి ఫైండ్ అవుట్ చేస్తారు. సో అవి ఎలా ఉంటుందంటే కనుక ఆల్ఫా ప్లస్ ఆర్ మైనస్ ఐ బీటా ఫామ్లో మీకు ఉంటుంది. సో దీని యొక్క ఫామ్లో ఎలా ఉంటుందంటే కనుక ఈ పవర్ ఆల్ఫా ఎక్స్ C1 కాస్ బీటా ఎక్స్ ప్లస్ C2 సైన్ బీటా ఎక్స్. సో ఈ ఫామ్లో మీకు ఈ కాంప్లెక్స్ యొక్క రూట్స్ అనేవి ఉంటాయి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు యూనిట్ 3. సో ఈ యూనిట్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ యూనిట్. సో ఎందుకంటే ఇక్కడ మీకు పార్షియల్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అండ్ లారెంజెస్ మెథడ్. సో ఈ వీటి మీదనే మీకు ఎక్కువగా ఇందులో అడుగుతూ ఉంటారు. సో ఇక్కడ వచ్చేసి లారెంజెస్ మెథడ్ అనేది ఎలా మీరు కనుక్కుంటారు అంటే ఇక్కడ ఫామ్లో వచ్చేసి పి స్మాల్ p ప్లస్ క్యూ స్మాల్ q ఈక్వల్ టు క్యాపిటల్ R. ఇక్కడ వచ్చేసి ఈ ఫార్ములా అనేది ఉంటుంది. సో ఇక్కడ వచ్చేసి మీకు స్మాల్ p అంటే ఏంటంటే కనుక దో జెడ్ బై దో ఎక్స్ అండ్ స్మాల్ q ఈక్వల్ టు దో జెడ్ బై దో వై. సో ఈ వాల్యూస్ అనేవి సబ్స్టిట్యూట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు యాక్సిలరీ ఈక్వేషన్ అనేది ఉంటుంది. సో ఈ యాక్సిలరీ ఈక్వేషన్ యూజ్ చేసి మీరు లారెంజెస్ మెథడ్ అనేది సాల్వ్ చేశారు. సో ఈ యాక్సిలరీ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే కనుక దో ఎక్స్ బై పి ఈక్వల్ టు దో వై బై క్యూ ఈక్వల్ టు దో జెడ్ బై ఆర్. సో ఈ యాక్సిలరీ ఈక్వేషన్ యూజ్ చేసి మీరు లారెంజెస్ మెథడ్ అనేది సాల్వ్ చేస్తారు. సో నెక్స్ట్ యూనిట్ 4. సో యూనిట్ 4 వచ్చేసి మీకు వెక్టార్ డిఫరెన్షియేషన్. సో ఇందులో మీకు గ్రేడియంట్ అండ్ డైరెక్షనల్ డెరివేటివ్ అనేవి చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో ఇందులో వచ్చేసి మీకు ఫస్ట్ గ్రేడియంట్ అంటే ఏందో చూద్దాం. సో గ్రేడియంట్ అంటే ఫస్ట్ మీకు గ్రేడియంట్ తెలుసుకునే ముందు మీరు డెల్ అంటే ఏందో తెలుసుకోవాలి. సో డెల్ ఈజ్ నథింగ్ బట్ ఐ క్యాప్ దో బై దో ఎక్స్ ప్లస్ జే క్యాప్ దో బై దో వై ప్లస్ కే క్యాప్ దో బై దో జెడ్. సో ఇది మీకు డెల్ యొక్క ఫార్ములా. సో ఇక్కడ ఐజేకే అనేవి యూనిట్ వెక్టర్స్. సో మీకు వచ్చేసి ఇక్కడ గ్రేడియంట్ అంటే ఏంటి అంటే కనుక ఈ డెల్ అనేది ఏం చేశారు అంటే కనుక పైతో మల్టిప్లై చేశారు. సో ఇది మల్టిప్లై చేసినప్పుడు ఈ డెల్లో ఇది మల్టిప్లై చేసినప్పుడు ఆర్హెచ్ఎస్లో కూడా మీరు పైతో మల్టిప్లై చేశారు. సో అప్పుడు వచ్చేసి మీకు ఏమొస్తుంది అంటే కనుక దో పై బై దో ఎక్స్ ఐ క్యాప్ ప్లస్ దో పై బై దో వై జే క్యాప్ ప్లస్ దో పై బై దో జెడ్ కే క్యాప్. సో ఈ ఫార్ములాతో మీరు ఏం చేస్తారంటే ఇంకా గ్రేడియంట్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి డైరెక్షనల్ డెరివేటివ్. సో డైరెక్షనల్ డెరివేటివ్ అనేది మీరు ఎలా కనుక్కుంటారు అంటే కనుక దీని యొక్క ఫార్ములా ఎలా ఉంటుందంటే కనుక దో పై బై దో ఎస్ ఈక్వల్ టు డెల్ పై ఇంటూ యూ క్యాప్. సో ఈ ఫార్ములాలో మీరు డైరెక్షనల్ డెరివేటివ్ అనేది ఫైండ్ అవుట్ చేశారు. సో నెక్స్ట్ వచ్చేసి డైవర్జెన్స్ అండ్ కర్ల్. సో ఈ డైవర్జెన్స్ అండ్ కర్ల్ వచ్చేసి ఏ ఫామ్లో ఉంటుందంటే కనుక ఫస్ట్ డైవర్జెన్స్. సో డైవర్జెన్స్ అనేది ఎలా ఉంటుందంటే కనుక డెల్ డాట్ పై బార్ ఈక్వల్ టు దో ఎఫ్ సఫిక్స్ ఎక్స్ దో పై ప్లస్ దో ఎఫ్ సఫిక్స్ వై
దో వై ప్లస్ దో ఎఫ్ సఫిక్స్ జెడ్ దో జెడ్. సో ఈ ఫార్ములాలో మీకు డైవర్జెన్స్ ఫార్ములా అనేది ఉంటుంది. సో నెక్స్ట్ వచ్చేసి కర్ల్ చూద్దాం. సో కర్ల్ ఎలా ఉంటుంది అంటే కనుక కర్ల్ యొక్క ఫార్ములా ఎలా ఉంటుంది అంటే కనుక ఫైండ్ అవుట్ చేయడానికి డెల్ క్రాస్ ఎఫ్ బార్ ఈక్వల్ టు మోడ్లెస్ ఆఫ్ ఐ క్యాప్ జే క్యాప్ కే క్యాప్. సో ఇందులో మీకు కింద ఏమొస్తాయంటే కనుక దో బై దో ఎక్స్ దో బై దో వై దో బై దో జెడ్ ఎఫ్ సఫిక్స్ ఎక్స్ ఎఫ్ సఫిక్స్ వై అండ్ ఎఫ్ సఫిక్స్ జెడ్. సో ఈ ఫార్ములా యూజ్ చేసి మీరు కర్ల్ అనేది ఫైండ్ అవుట్ చేస్తారు. సో నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 5. సో యూనిట్ 5 వచ్చేసి మీకు వెక్టార్ ఇంటిగ్రేషన్. సో ఈ వెక్టార్ ఇంటిగ్రేషన్లో మీకు గ్రీన్స్ థీరం, స్టోక్స్ థీరం అండ్ డైవర్జెన్స్ థీరం ఈ 3 టాపిక్స్ అనేవి మీకు చాలా ఇంపార్టెంట్. సో వీటిలో కంపల్సరీ ఒక క్వశ్చన్ అనేది మీకు ఎండ్ ఎగ్జామ్స్లో కంపల్సరీ రెగ్యులర్గా ఇస్తూ ఉంటారు. సో ఇందులో వచ్చేసి ఫస్ట్ ఏం చూద్దాము అంటే కనుక గ్రీన్స్ థీరం. సో గ్రీన్స్ థీరం అంటే ఏంటి అంటే కనుక మీకు లైన్ ఇంటిగ్రల్ను సర్ఫేస్ ఇంటిగ్రల్, సో లైన్ ఇంటిగ్రల్ను డబల్ ఇంటిగ్రల్గా మారుస్తారు. సో లైన్ ఇంటిగ్రల్ను డబల్ ఇంటిగ్రల్గా మారుస్తారు ఇక్కడ. సో అది ఎలా ఉంటుంది అంటే కనుక ఫార్ములా బై యూజింగ్ ఇంటిగ్రల్ సి ఎండిఎక్స్ ప్లస్ ఎన్డివై. సో ఇది వచ్చేసి లైన్ ఇంటిగ్రల్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రల్ వచ్చేసి డబల్ ఇంటిగ్రల్ ఆర్ దో ఎన్ బై దో ఎక్స్ మైనస్ దో ఎం బై దో వై ఆఫ్ డిఎక్స్ డివై. సో ఇది వచ్చేసి మీకు డబల్ ఇంటిగ్రల్. సో ఈ లైన్ ఇంటిగ్రల్ను డబల్ ఇంటిగ్రల్గా కన్వర్ట్ చేస్తారు. సో దాన్ని ఏమంటామంటే కనుక మనము గ్రీన్స్ థీరం అంటాము. నెక్స్ట్ స్టోక్స్ థీరం. సో స్టోక్స్ థీరం అంటే ఏంటి అంటే కనుక మీరు ఇక్కడ స్టోక్స్ థీరంలో ఏం చేస్తారంటే కనుక లైన్ ఇంటిగ్రల్ను సర్ఫేస్ ఇంటిగ్రల్గా కన్వర్ట్ చేస్తారు. సో ఈ లైన్ ఇంటిగ్రల్ను సర్ఫేస్ ఇంటిగ్రల్గా ఫైండ్ చేస్తారు. సో ఎలా అంటే కనుక బై యూజింగ్ ఫార్ములా ఇంటిగ్రల్ సి ఎఫ్ బార్ డాట్ డి బార్ ఈక్వల్ టు డబల్ ఇంటిగ్రల్ సర్ఫేస్ ఆఫ్ డెల్ క్రాస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ క్యాప్ డిఎస్. సో ఈ ఫార్ములాతో మీరు ఏం చేస్తారు అంటే కనుక స్టోక్స్ థీరం అనేది కనుక్కుంటారు. సో ఇది వచ్చేసి మీకు లైన్ ఇంటిగ్రల్ అండ్ ఇది వచ్చేసి మీకు సర్ఫేస్ ఇంటిగ్రల్. సో నెక్స్ట్ వచ్చేసి డైవర్జెన్స్ థీరం. సో డైవర్జెన్స్ థీరం అనేది ఏంటి అంటే కనుక మీకు సర్ఫేస్ ఇంటిగ్రల్. సో సర్ఫేస్ ఇంటిగ్రల్ను మీరు వాల్యూమ్ ఇంటిగ్రల్గా కన్వర్ట్ చేస్తారు. సో ఈ సర్ఫేస్ ఇంటిగ్రల్ను మీరు వాల్యూమ్గా కన్వర్ట్ చేస్తారు. సో అది ఎలా ఉంటుందంటే కనుక సర్ఫేస్ ఇంటిగ్రల్ డబుల్ ఇంటిగ్రల్ ఎస్ ఎఫ్ బార్ డాట్ ఎన్ క్యాప్ డిఎస్ ఈక్వల్ టు ఇప్పుడు వాల్యూమ్ ఇంటిగ్రల్. సో ట్రిపుల్ ఇంటిగ్రల్ వాల్యూమ్ అండ్ డెల్ డాట్ ఎఫ్ బార్ డివి. సో ఇక్కడ వచ్చేసి ఇదంతా మీకు సర్ఫేస్ ఇంటిగ్రల్, ఇది వచ్చేసి వాల్యూమ్ ఇంటిగ్రల్. సో ఈ సర్ఫేస్ ఇంటిగ్రల్ను వాల్యూమ్ ఇంటిగ్రల్గా ఇక్కడ మీరు కన్వర్ట్ చేశారు. సో ఇవి మీకు గ్రీన్స్, స్టోక్స్ అండ్ డైవర్జెన్స్ థీరం యొక్క ఫార్ములాస్. సో ఈ వీడియోలో మీకు నేను కంప్లీట్ సిలబస్ అలాగే ఇంపార్టెంట్ టాపిక్స్ ఏవైతే ఎండ్ ఎగ్జామ్స్లో మీకు రెగ్యులర్గా అడుగుతారో అండ్ అలాగే వాటి యొక్క ఫార్ములాస్ అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సో నెక్స్ట్ వీడియోలో మీకు యూనిట్ వైజ్ నేను కాన్సెప్ట్స్ వైజ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.